విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో పొగలు దట్టంగా వ్యాపించాయి. అయితే ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. పేషెంట్లను పక్క వార్డ్స్ కి తరలించారు ఫైర్ సిబ్బంది. మేము వచ్చేసరికి లోపల నుంచి మాకు స్మోక్ బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే మా బిఎస్ఏ టీం లోనికి వెళ్ళిన తర్వాత ఫైర్ ఎక్కడ ఉందని సీట్ ఆఫ్ ఫైర్ ఐడెంటిఫై చేశారు. చేసిన వెంటనే మేము మనం బయట నుంచి హోస్ తీసుకొని వెంటనే అది క్లోజ్ చేసాం సార్. వాటర్ ఇచ్చి సీట్ ఆఫ్ ఫైర్ చెక్ చేసిన వెంటనే మనం వాటర్ ఇచ్చి వెంటనే వెకేట్ వాటర్ అంతా ఫైర్ పుటప్ చేసాము. తర్వాత ఫైర్ అంతా స్మోక్ అంతా వెకేట్ చేసాం సార్. ఈరోజు 9:30-9:40 ఆ మధ్యలో ఇక్కడి నుంచి పొగలు రావడం చూసి వెంటనే మా కేజెస్లో ఉన్న వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఈ ఫైర్ అదుపు చేసే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. సైమల్టేనియస్గా ఇంకో 2 పనులు కూడా చేసాం. ఒకటి ఏంటంటే ఫైర్ వాళ్ళకి ఫోన్ చేశాము, ఇంకోటి ఉన్న పేషెంట్లందరినీ ఇవాక్యువేట్ చేయాలి. స్మోక్ చాలా వచ్చింది. అది కేజీహెచ్ లో ఒక్కసారిగా రేగిన అలజడి. మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తున్నారు కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. ఖాజా, అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? దీని తీవ్రత ఎంత అని చెప్పి అధికారులు చెప్తున్నారు? ఖచ్చితంగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా లోపల పొగ దట్టంగా అలుముకుంది. ఎందుకంటే కార్డియాలజీ పేషెంట్లు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారిని ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. దాదాపుగా 43 మంది పేషెంట్లను ఇక్కడ నుంచి హుటాహుటిన తరలించారు. మరికొంతమందిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఐఎంసీయూ విభాగంలో ఈ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఒక్కసారిగా కేజీహెచ్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు వచ్చారు, ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. దీంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళి మాస్క్లతో లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళారు. ఇంకా లోపల ఫైర్ సిబ్బంది మనకు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంకా లోపల ఏదైతే పొగ కనిపిస్తూ ఉందో దాన్ని ఇవాక్యువేట్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ నుంచి పూర్తిగా ఆ పేషెంట్లు అయితే షిఫ్ట్ చేశారు. పరిస్థితి అదుపులో ఉందని చెబుతూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఈ ఫైర్ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కారణం అంటే ప్రమాదం ఎలా జరిగింది దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఫైర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఈ ప్రమాదానికి కారణం ఏంటి? యాక్చువల్లీ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఫైర్ అయితే పుట్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట, ఎలక్ట్రికల్ ఆరిజిన్తో అయింది. సో మనం ఏం చేసామంటే లోపలికి వచ్చినప్పుడు ప్యూర్ డెన్స్ స్మోక్తో ఉందన్నమాట. స్మోక్ డెన్స్తో ఉన్నప్పటి నుంచి మా బిఎస్ఎట్లు వేసుకొని మా సిబ్బంది లోపలికి వచ్చి సీట్ ఆఫ్ ఫైర్ కనిపెట్టారు. ప్యారలల్గా మనకి మన విండో బ్రేక్ చేసుకుంటూ సీట్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ చేసింది. ఇది జరుగుతున్న టైంలోనే మొత్తం హాస్పిటల్ సిబ్బంది అంతా కలిపి ఇవాక్యుయేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ అన్ని క్లియర్గా నో క్యాజువాలిటీ ఇంకా స్మోక్ అనేది ఉంది. ఇంకా ఇదంతా పూర్తిగా బయట వెళ్ళడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది? మొత్తం ప్యూర్ వెంటిలేషన్ కంప్లీట్గా అయిపోతే వెళ్ళిపోతుంది, స్మోక్ పోతుంది. ఓకే ఓకే సార్, చెప్పండి సార్, వాస్తవానికి అంటే ఇది కార్డియాలజీ విభాగం చాలా సెన్సిటివ్గా ఉంటారు పేషెంట్స్. వాళ్ళని ఏ విధంగా షిఫ్ట్ చేస్తారో, పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ టైంలో ప్రమాదం? సారీ 9:30 ఆ ప్రాంతంలో యాక్చువల్లీ నేను ఈ ఈఎండి డిపార్ట్మెంట్ నుంచి వస్తుంటే బయట స్మోక్ వస్తుంది. ఏంటనే చూసేసరికి లోన్ ఏదో షార్ట్ సర్క్యూట్ వచ్చిందనే ఆలోచన వచ్చింది. వెంటనే మా స్టాఫ్ అన్నది అలర్ట్ చేసి మా శానిటైజర్ వర్కర్స్ అందరూ తీసుకొచ్చి మాదున్న ఫైర్ ఇంజిన్స్తో వాటిలో కొద్దిగా తగ్గించాం. దాంతో మాకు అర్థమైంది లోన్ ఏదో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ అందులో ఎవరు పని చేయట్లేదు. ఇక ల్యాబ్ అందరూ సేఫ్. ఇక్కడ ఇది అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ అసలు ప్రమాదానికి గల కారణాలపై ఆరాధిస్తున్నారు. చూడొచ్చు, అందరూ కూడా ప్రత్యేకంగా మాస్క్లు ధరించి మరి సరికొత్త ఎక్విప్మెంట్తో లోపలికి వచ్చి ఈ సకాలంలో స్పందించడం వల్లే ఈ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెబుతున్నారు. చూడొచ్చు, పూర్తిగా అంటే ఈ కంప్యూటర్లు అన్నీ పూర్తిగా కాలిపోయి హార్డ్ డిస్క్లు కూడా పూర్తిగా మంటలకు కాలి బూడిదయ్యే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. దీంతోపాటు పక్కనే ఉన్న ఏవైతే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, దీంతోపాటు ఆ సీడీలు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి కూడా కొంతవరకు డామేజ్ అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ రికార్డ్ రూమ్ ప్రధానంగా ఐఎంసీయూలో ఉన్న ఈ గది ఏదైతే ఉందో ఇక్కడ నుంచే ఈ ఫైర్ అనేది మొదలైంది. ఇక్కడ నుంచి దట్టంగా పొగ అలుముకుంది. దాదాపుగా 43 మంది పేషెంట్లు కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. వారిని పక్కన ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్తో పాటు మిగతా వార్డులకు తరలించారు. డాక్టర్ వాణి సూపరింటెండెంట్ ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షించారు. అలాగే ఫైర్ సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సకాలంలో అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతూ ఉన్నారు. రైట్.